హాయ్, వెల్కమ్ టు ఎంవి స్టాక్. దిస్ ఈజ్ మధు. ఈరోజు ఇండిపెండెన్స్ డే నేషన్ మొత్తం జరుపుకునే గ్రేట్ సెలబ్రేషన్ ఇది. బ్రిటిష్ రూలర్స్ని తరిమి కొట్టి దేశాన్ని విముక్తం చేయడానికి ఎందరో ఫైట్ చేశారు, సర్వం సాక్రిఫైస్ చేశారు, ప్రాణాలు సైతం పణంగా పెట్టారు. ఎట్టకేలకు మనకి ఫ్రీడమ్ వచ్చింది. అలాంటి మన కంట్రీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందని ప్రశ్నించుకుంటే ఆనందం కంటే బాధే ఎక్కువ కలుగుతుంది. కోట్లాది మంది నేటికి పావర్టీ లైన్ దిగువనే జీవిస్తున్నారు. దేశంలోని 60% పైగా సంపద 1% కుబేరుల దగ్గరే ఉంది. క్రిమినల్ కేసుల్లో ఉన్నవారు చట్ట సభలని శాసిస్తున్నారు. స్కాములు, వైట్ కాలర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. ఇది వర్తమాన భారతం రియల్ ఫేస్. జయ 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 ప్రియ భారత జన ఇత్రి దివ్య ధాత్రి అని పాడుకోవాల్సిన మనం అర్ధరాత్రి స్వతంత్రం, అంధకార బంధురం, అంగాంగం దోపిడైన కన్న తల్లి జీవితం, ఇదే నేటి భారతం అని దుఃఖపడే దుస్థితి వచ్చింది. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి అని కీర్తించాల్సిన మనం వందే మాతర గీతం వరుస మారుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది అని ఖేదపడే పరిస్థితి దాపురించింది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని గళమెత్తాల్సిన చోట సురాజ్యం అవలేని స్వరాజ్యం ఎందుకని, సుఖానమనలేని వికాసం ఎందుకని, నిజాన్ని బలికోరే సమాజం ఎందుకని అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం అని విషాదాన్ని ఆలపిస్తున్నాం. దీనికి కారణం మనమే. సిటిజన్స్గా మనం మన రెస్పాన్సిబిలిటీస్ని విస్మరించాం, ఫ్యూచర్ విజన్ని మర్చిపోయాం. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. ఇకనైనా ప్రశ్నలు ఎక్కువ పెడదాం, జాతిని మేల్కొల్పుదాం, కరప్షన్కి చెక్ పెడదాం, పాలిటిక్స్ని ప్రక్షాళన చేద్దాం, డెమోక్రసీని సేవ్ చేసుకుందాం. అప్పుడు మాత్రమే నాటి త్యాగ ధనుల ఆశయాలు నెరవేరుతాయి. ఈరోజు మనం చేయాల్సిన ప్రతిజ్ఞ ఇదే. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకి మూలధనం. వారందరినీ స్మరించుకుంటూ సాల్యూట్ చెప్దాం.